పోరలకు సెలవులే కాబట్టి ఏదైనా టూరిస్ట్ జాగాకు పోతే మంచిగుండు అనుకుంటారు చాలా మంది. టూర్ అంటే దేశం మీది బాజుకో అటు జమ్మూ కాశ్మీర్కో హిమాచల్ ప్రదేశ్కో ఊటీ కొడైకెనాల్కో ప్లాన్లు వేస్తుంటారు. గంత దూరం ఏం పోతాం, అసలే పరిస్థితి మంచిగా లేదు అనుకున్నోళ్ళు మన తాన్నే ఏం జాగాలు ఉన్నాయో ఆలోచన చేస్తుంటారు. హగో గసంటోళ్ళందరికీ ఈ ముచ్చట అక్కడికొచ్చేదేనుల్లా. చుట్టూ కొండలు నడిమిట్ల సరస్సు, రారమ్మని పిలిచే ఐలాండ్, పచ్చని చెట్లు, తీరు పూలు, ఇటు పోరలు ఆడుకుంటానికి పార్కు, అడవి అందాలు చూస్తానికి వ్యూ పాయింట్లు, ఇక ప్రకృతి అందాలు చూసుకుంటా బోటింగ్ చేస్తుంటే ఏ మన్నుంటదా. బయటి రాష్ట్రాలనో బయటి దేశమో కాదు, వరంగల్ జిల్లా పాకాల అభయారణ్య అందాలు ఇవన్నీ. అగో సరస్సుల బోటింగ్ చేస్తుంటే తీర్ పక్షులు ఏమన్నున్నాయా. బయటి దేశాల నుంచి వచ్చిన చుట్టాలట. ఫారెస్ట్ కాలేజ్ పిల్లలు వచ్చి పక్షులు జీవాల మీద స్టడీ చేస్తున్నారు. ఈ పాకాల రిజర్వ్ ఫారెస్ట్ లో మేము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ చూసాము. మెయిన్ గా వాటర్ బర్డ్స్ వచ్చేసి ఇండియన్ డాటర్, ఓరియంటల్ డాటర్, ఇంకా కార్పొరెంట్స్, ఇండియన్ పాండ్ హెరాన్, ఇండియన్ గ్రే హెరాన్, ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ వాటర్ బర్డ్ చూసాము. దేశంలోనే తేట చెరువులల్లో 2వ ర్యాంకు కొట్టిన పాకాల అందాల గురించి ఎంత చెప్పినా తక్కువనేనుల్లా. బోటింగ్ గానీ బర్డ్స్ గానీ నేచర్ లవర్స్ కి చాలా యూజ్ అవుతుంది ప్లేస్. ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటది ప్లేస్. శనారం ఆయతారం వచ్చిందంటే జిబజిబా ఉంటది. లొకేషన్ మంచిగా ఉంటది కాబట్టి ఎక్కడెక్కడికి వెళ్ళో వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్లు సుతా నడుస్తున్నాయి. ఎన్ని వెడ్డింగ్ స్టూడియోస్ చూసా కూడా మాకు న్యాచురల్ గా ది బెస్ట్ అనిపించింది పాకాల మాత్రమే. సో ఇక్కడ మేము 4 to 5 hours నుంచి స్పెండ్ చేస్తూ ఉన్నాము. లొకేషన్స్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతాము. చాలా దూరం ఎన్నో వేల కిలోమీటర్లు కూడా ప్రయాణిస్తాము. ఇక్కడ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. లైక్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్న లొకేషన్ లెక్క ఉంది. పోరలు ఆడుకునే సౌలతులు, చెరువుకు 2 కిలోమీటర్ల దూరంలో కాలేజీ సౌలతి సుతా ఉన్నది కాబట్టి సెలవులల్లో చాలా మందే వస్తుర్రు. ఫ్రైడే సాటర్డే సండే జనాలు బాగా వస్తుంటారు. డైలీ ఒక 200-300 అన్న అట్లా బోటింగ్ కి వస్తున్నారు ప్రస్తుతానికైతే. అడవి జీవాలు, ప్రకృతి అందాలు చూడాలని కాయిషున్నోళ్ళు పాకాలకు పోయిరాన్రి మరి.